ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. హాల్‌లో బామ్మ, ప్రసాదరావు కూర్చొనుంటారనమాట. ఇక చంటి కూడా ఉంటాడు. ఇక కిచెన్‌లోకి ఉషా వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకొచ్చి ముగ్గురికి ఇస్తుందనమాట. ఇక అప్పుడు నా బంగారమే అసలు అడగకుండానే ఎవరికేం కావాలనేది మా పల్లవిలాగా నువ్వు కూడా మంచిగా అసలు అల్లుకుపోయావు. కాఫీ కూడా భలే పెట్టావు అని చెప్పి అలా మెచ్చుకుంటూ ఉంటుంది బామ్మ. ఇక అప్పుడు దూరంగా చూస్తూ ఉంటారనమాట. ఇటు అక్షిత, సుమలత, చందు. ఇక ఇటు చందు అంటాడు, బామ్మ నీకు ఇద్దరు బంగారాలున్నారు. ఏం కావాలంటే అది చేసి పెట్టడానికి అని చెప్పి ఒకటి పల్లవి వదిన, ఇదిగో ఒకటి ఉష అని చెప్పి చంటి అంటూ ఉంటే, ఈ ఉష బంగారం అయితే నేనేంటంట, ఇత్తడినా లేకపోతే ఇంకేమన్నానా స్టీల్‌నా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు చందు. వాళ్ళిద్దరినే పొగుడుతారు, నన్ను మాత్రం అంత కూడా పొగడరు అని చెప్పి అక్షిత అలా అంటూ ఉంటుంది. మరోపక్క ఇటు ఇంటికి రీచ్ అవ్వబోతూ ఉంటారనమాట పల్లవి అలాగే చరణ్. ఇక చరణ్ చెప్తూ ఉంటాడు పదే పదే, చూడు ఇంట్లో అక్కడ జరిగిన సీన్ చెప్పావనుకో, నన్ను తక్కువ చేసి చూపించావనుకో నీకుంటదే అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇక ఇటు పక్క ఉష ఏమో కిచెన్ పని చేస్తూ ఉంటుంది. ఇక ఎవరు లేరు కదా అని చెప్పి ఉష దగ్గరికి చందు వస్తాడు. ఏంటి చాలా ఓవర్ చేస్తున్నావు, నేను తీసుకున్న బ్రాంచే నువ్వు కూడా తీసుకోవాలా ఏంటి కాలేజ్‌లో అనగానే, అంటే అది కాదండి, నేను సెలెక్ట్ చేసింది. యాక్చువల్‌గా పల్లవి అక్కే నా ఇంట్రెస్ట్ గమనించి తనే ఆ బ్రాంచ్‌లో జాయిన్ చేసింది. నేనేం కావాలని కాదు అనగానే, మాట్లాడితే పల్లవి వదిన, పల్లవి వదిన మాట్లాడితే తన పేరు తప్ప ఇంకేమీ లేదు. నీకంటూ ఏమీ ఉండదు. నాకు కూడా ఏమి చేయవు నువ్వు అని చెప్పి అలా తిడుతూ ఉంటాడనమాట ఉషాని. చూడు నువ్వు నీ పెళ్ళైపోయింది కదా, నా భార్యవి అది ఇదని చెప్పి అన్ని హక్కులొచ్చాయని చెప్పి అనుకుంటున్నావేమో. నిన్ను మాత్రం ఎంత వీలైతే అంత త్వరగా నా జీవితం నుంచి పంపించేస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట చందు కోపంగా ఉషతోని. అప్పుడే హాల్లోకి బామ్మ, చంటి వీళ్ళంతా వస్తారు. ఏంట్రా ఉషతో ఏంటి కోపంగా మాట్లాడుతున్నావు, ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టున్నావు అని చెప్పి అనగానే ఈ లోపల హాల్లోకి ఇటు ప్రసాదరావు, సోమలత, అక్షిత వీళ్ళు కూడా వస్తారు. ఇక అప్పుడు చంటితో ఇలా చెప్తాడనమాట చందు, నేను ఉషాకి వార్నింగ్ ఎందుకు ఇస్తానన్నయ్య, ఏం లేదు, ఇంట్లో ఎటు పనులు చేసుకుంటున్నావు కదా, కాలేజ్లో అయినా మంచిగా చదువుకో, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు అన్నట్టుగా చెప్తున్నాను అంతే, తనకి నేనెందుకు వార్నింగ్ ఇస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు చందు. ఈ లోపల ఇక ప్రసాదరావు, అదేంట్రా మీరేమో కాలేజ్ నుంచి ఎప్పుడో వచ్చేసారు, ఇంతవరకు ఇటు పల్లవి రాలేదు, అటు చరణ్ కూడా రాలేదు, ఇద్దరు ఎక్కడికి వెళ్ళినట్టో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చంటి, ఏముంది నాన్న, ఇటు ఉషా, చందు ఇద్దరు కొత్తగా పెళ్ళైన దంపతులు, ఇటు అటు ఇటు ఒక మోస్తారు, అన్నయ్య వదిన కూడా కొంచెం కొత్త దంపతులే కదా, వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఏ పార్కో ఎటో వెళ్ళి కిచకిచలాడుతున్నారేమో అని చెప్పి అలా చంటి అంటూ ఉంటే, అంత లేదులే అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత, సుమలత. ఈ లోపల ఇంటికి రానే వస్తారనమాట. మళ్ళీ చెప్తూ ఉంటాడు పల్లవికి చరణ్, చూడు చెప్పావంటే ఊరుకోను అని చెప్పి మొత్తానికి ఇంట్లోకి వస్తాడనమాట. రాబోతూ ఉంటే అప్పుడు పల్లవి, ఏవండి మొహం నిండా అన్నీ మచ్చలు అవన్నీ ఉన్నాయి, కనీసం మొహం కడుక్కుందాము, కనీసం హాస్పిటల్కి వెళ్దాము అన్నా కూడా మీరు రాలేదు అనగానే, హాస్పిటల్ ఏముంది, క్రీమ్ రాస్తే రేపు పొద్దునకి మచ్చలన్నీ తగ్గిపోతాయి, ఏం అవసరం లేదు, నువ్వు మాత్రం ఇంట్లో చెప్పకు అనుకుంటూ ఇంకా ఇంట్లోకి వచ్చేస్తారనమాట. ఏంట్రా ఇంత ఆలస్యమైంది, ఏమైంది, ఆ ఒళ్ళంతా మచ్చలు అవన్నీ ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు సుమలత వాళ్ళు. అప్పుడు బామ్మ అంటుంది, అమ్మ పల్లవి నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా, మంటల్లో మంటల్లో ఇల్లంతా కాలిపోతుంటే ఆ కుక్క పిల్లని కోసం అని చెప్పి రక్షించడానికి వెళ్ళావు చూడు, నిజంగా నువ్వు గ్రేట్ అని చెప్పి అనగానే, అవునమ్మా నిజంగా చాలా గ్రేట్ నువ్వు అని చెప్పి ప్రసాదరావు కూడా అంటూ ఉంటే, ఇక అప్పుడు చరణ్, పల్లవి మొత్తం చెప్పేసిందా అని చెప్పి, ఏయ్ పండదానా మొత్తం చెప్పేశావా అనగానే, ఆహాహా లేదండి అని చెప్పి తలూపుతూ ఉంటుంది పల్లవి, నాకు అర్థమైపోయిందిలే, మొత్తం అంత డబ్బా కొట్టుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మెల్లగా. ఏంటి అన్నయ్య వదిన తిడుతున్నట్టున్నావు అన్నయ్య అని చెప్పి చంటి అంటూ ఉంటే, ఏం లేదురా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఎందుకా అని చెప్పి అంటున్నాను అంతేరా, అంతే, అంతకు మించి ఏం లేదు. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, అక్కడ మంటల్లో ఇల్లు తగలబడుతుంది, అక్కడికి వెళ్ళి చూస్తేనేమో ఇక కుక్కపిల్ల లోపల ఇరుక్కుపోయింది, నేను కాపాడదామని లోపలికి వెళ్ళాను, అయితే నేను అక్కడ ఇరుక్కుపోయాను, ఇక పల్లవి వచ్చి ఆ కుక్క పిల్లని నన్ను కాపాడుకొని బయటకు తీసుకొచ్చింది అని చెప్పి అనగానే ఇక అందరూ షాక్లో అలా చూస్తూ ఉంటారు. అప్పుడు చరణ్, ఏంటి అందరూ అలా చూస్తున్నారు అనగానే అప్పుడు ఇక బామ్మ అంటుంది, ఏం లేదురా, పల్లవి చెప్పింది కుక్క పిల్లని కాపాడానని, నిన్ను కూడా కాపాడానని మాకేం చెప్పలేదు అని చెప్పి అనగానే, అంతేనా, చెప్పలేదా నువ్వు అనగానే, చెప్పలేదండి అనగానే, అంతేలే, నా సీక్రెట్ నేనే చెప్పుకున్నట్టున్నాను, ఛీ బతుకు చెడ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్. అసలు ఏంట్రా కుక్కపిల్ల ఏంటి, ఇల్లు ఏంటి తగలబడ్డం ఏంటి అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే, ఏమండి నేను చెప్పనా అని చెప్పి పల్లవి అంటుంది,
చెప్పు. ఆల్రెడీ నా సీక్రెట్ నేనే చెప్పుకొని చచ్చాను కదా! ఇంక నువ్వు చెప్తే ఏంటి? చెప్పకపోతే ఏంటి? చెప్పు అని చెప్పి అనగానే, అది ఏం లేదు. అది అత్తయ్య గారు దారిలో ఒక ఇల్లు తగలబడుతుంది. అయితే పాపం హీరోలాగా చరణ్ ఏమో కాపాడడానికి లోపలికి వెళ్లారు. అయితే పాపం ఆయన ఇరుక్కుపోయేసరికి యాక్చువల్‌గా అక్కడ ఉన్నది ఒక పిల్లే. ఇక ఆయన ఇరుక్కుపోయేసరికి నేను లోపలికి వెళ్లి ఇద్దరిని కాపాడుకొని బయటికి తీసుకొని వచ్చాను. అది జరిగింది అనగానే, కుక్క పిల్ల కోసం వెళ్ళేదేంట్రా నువ్వు మరీ అసల అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అప్పుడు అక్షిత అంటుంది, మీరు మరీ అత్తయ్య గారు మూగజీవాల మీద ప్రేమ ఉండడం కూడా ఎంత గొప్ప. చరణ్‌కి మంచి మనసు కాబట్టి వెళ్ళి కాపాడడానికి వెళ్లారు. అయినా ఈ పల్లవి ఏదో చరణ్ ఇరుక్కుపోతే పెద్ద కాపాడిందన్నట్టు గొప్పలా ఫీల్ అవుతుంది. అదే చంటి మంటలో ఇరుక్కుపోతే నేను వెళ్లి కాపాడినా ఏంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఆ! నువ్వు నీ మొగుడిని నువ్వు కాపాడతావా? నువ్వు కాపాడే టైప్ కాదమ్మా. నీ మొగుడిని ఇంకా మంటలో తోసేసి ఆ! నేనైతే సేఫ్‌గా ఉండాలి అనే టైప్ నువ్వు అని బామ్మ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అక్షిత షాకింగ్‌గా చూస్తూ ఉంటే, అసలు అక్షిత క్యారెక్టర్ అంత భలే ఎలా చెప్పావు బామ్మ అని చెప్పి చంటి అంటాడు. అప్పుడు బామ్మ, ఆ! ఇది ఇంటికి వచ్చిన కొత్తలోనే దీని క్యారెక్టర్ ఏంటనేది ఎప్పుడో కనిపెట్టేసాను, చదివేశాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఆ తర్వాత పల్లవి, "ఏవండీ చాలా అలసిపోయినట్టున్నారు. వెళ్ళండి కొంచెం ఫ్రెష్ అవ్వండి" అనగానే, "ఆ! నీ సెల్ఫ్ డబ్బా అయిపోయిందిగా, ఇంక నేను వెళ్తాను" అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వైష్ణవి వచ్చి చూస్తూ ఉంటుంది. హాల్‌లో, కిచెన్‌లో ఈ గుండమ్మ, ఆదిత్య కనిపించట్లేదు ఏంటి అని చెప్పి, "మావయ్య గుండమ్మ వాళ్ళు కనిపించట్లేదు. గుడికి ఏమన్నా వెళ్లారా?" అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే, "లేదమ్మా హాస్పిటల్‌కి వెళ్లారు" అని చెప్పి శ్రీనివాసరావు అంటారు. "హాస్పిటల్‌కా? గుండుకేం బాగాలేదా ఏంటి?" అనగానే, "లేదమ్మా గుండమ్మకి బాగానే ఉంది. గుండమ్మకి కిడ్నీ ఇచ్చింది ఎవరు అని డాక్టర్‌ని కనుక్కోవడానికి వెళ్లారు. ఈ పాటికి తెలుసుకొని వస్తూ ఉండొచ్చు" అని చెప్పి అనగానే, ఇక వైష్ణవి షాక్ అవుతుంది. అయ్యయ్యో! అప్పటికి నిన్న గుండమ్మ చెప్పింది కూడా, నేను జాగ్రత్త పడాలి కదా! ఇప్పుడు ఏమైందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటే, ఈ లోపల ఇంటికి రానే వస్తారు గుండమ్మ, ఆదిత్య. ఏంటి గుండమ్మ హాస్పిటల్‌కి వెళ్లారంటగా? తెలిసిందా నీకు కిడ్నీ ఇచ్చింది ఎవరో అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇటు ఆదిత్య అదే శ్రీనివాసరావు కూడా. వైష్ణవి కూడా కంగారుగా చూస్తూ ఉంటుంది. అది డాక్టర్ గారు చెప్పనని చెప్పేశారు అని చెప్పి అంటుందనమాట గుండమ్మ. అయితే నీకు ఎవరు కిడ్నీ ఇచ్చారో తెలియలేదనమాట. నీ కూతురు ఎవరో అని తెలియట్లేదు. ఆఖరికి కిడ్నీ ఇచ్చింది ఎవరో కూడా తెలియట్లేదు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, అప్పుడు గుండమ్మ, "నువ్వు మరీ అంత నా కూతురు గురించి, నా కిడ్నీ ఎవరిచ్చారనేది బాధపడక్కర్లేదు. నాకొక దారి దొరికింది" అని చెప్పి అంటుంది గుండమ్మ. "దారా? ఏంటి గుండమ్మ అది?" అని చెప్పి అడుగుతుంది వైష్ణవి చాలా ఇదిగా. అప్పుడు గుండమ్మ, "ఏం లేదు, అక్కడ ఒక నర్సుంది. ఆ నర్సు నాకు నాకు డొనేట్ చేసింది ఎవరనేది ఆవిడకి తెలుసంట. ఆవిడ ఈ లోపల డొనేట్ చేసింది ఎవరనేది ఆవిడకి 2 రోజుల్లో కనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్తానని నా ఫోన్ నంబర్ తీసుకుంది" అని చెప్పి అనగానే, అప్పుడు వైష్ణవి అంటుంది, "అంటే నీకు దొరికినట్టే గుండమ్మ. ఎందుకంటే డొనేట్ చేసిన వాళ్ళ నర్స్‌కి ఎదురు పడాలి. పడకపోతే నీకు ఫోన్ కూడా రాదు కదా! తెలీదు కదా! అప్పుడెలా?" అని చెప్పి అనగానే, "దానికి కూడా నాకో దారుంది. 2 రోజులు చూస్తాను. నర్స్ చెప్పిందా ఓకే ఫోన్ చేసి. లేదంటే నర్స్‌ని తీసుకొస్తాను. ఎవరు డొనేట్ చేశారనేది ఆవిడ గుర్తుపడుతుంది కదా! ఆ పోలికలు చెప్తే నేను డ్రా చేయిస్తాను. అప్పుడు తెలిసిపోతుంది కదా!" అని చెప్పి అనగానే, వామ్మో! ఈ గుండమ్మ మామూలుది కాదుగా. ఏం చేయాలిప్పుడు? ముందు నర్స్‌ని లేకుండా చేయాలి అని చెప్పి మనసులో అనుకోని వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క కిచెన్‌లో పల్లవి అలాగే ఉష వర్క్ చేసుకుంటూ ఉంటారు. "నువ్వు కూరగాయలు కట్ చెయి, నేను వంట చేస్తానని" చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటే, ఈ లోపల కిచెన్‌లోకి సుమలత వచ్చి, "ఉష నాకు కొంచెం హెడేక్‌గా ఉంది. కషాయం పెట్టివ్వు" అనగానే, "నాకు రాదండి. రాదు అత్తయ్య గారు" అని చెప్పి ఉష అంటుంది. "దానికి రాదంట. నేను పెట్టిస్తానులే అత్తయ్య గారు" అని పల్లవి అంటూ ఉంటే, "రాకపోతే తెలుసుకొని నేర్చుకో. చూడు ఉష, ఆ పల్లవి నేర్పిస్తుంది. నేర్చుకొని పెట్టి తీసుకురా" అని చెప్పి అనగానే, "అలాగే అత్తయ్య గారు" అని చెప్పి అలా సుమలత వెళ్ళబోతూ ఉంటే, ఇక అక్షిత వచ్చి, "ఉష నాకు కొంచెం జ్యూస్ చేసి తీసుకురా" అని చెప్పి అక్షిత వెళ్ళబోతూ ఉంటే, అప్పుడు పల్లవి ఆపి, "ఏ అక్షిత ఆగు. ఏంటి జ్యూస్ తీసుకురా అని చెప్పి ఆర్డర్ వేస్తున్నావు, చేసుకోలేవా ఏంటి?" అనగానే, "ఏ అరిగిపోతుందా ఏంటి?" అని చెప్పి అక్షిత అంటుంది. ఇక ఈ లోపల గట్టిగా పల్లవి అరుస్తుందనమాట, "ఏ నువ్వు కూడా ఇంటి కోడలివే కదా! చేసుకోవడానికి నొప్పేంటి?" అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. ఇక సుమలత అంటుందనమాట, "ఏంటి గొడవ?" అనగానే, ఇక అప్పుడు అక్షిత చెప్తుంది, "ఏం లేదు ఆంటీ, మీరు కషాయం అడిగారు, ఉష ఇస్తా అంది. నేనేమో జ్యూస్ అడిగాను. ఏంటి నువ్వు చేసుకోలేవా?" అని చెప్పి పల్లవి దాన్ని తిడుతుంది అని చెప్పి అనగానే, "ఏ ఇస్తే అరిగిపోతావా ఏంటి? ఇవ్వచ్చుగా" అని చెప్పి సుమలత అంటుందనమాట. ఇక చరణ్ కూడా వస్తాడు. ఇక అప్పుడు పల్లవి అంటుంది, "అదేంటి అత్తయ్య, మీరంటే ఇంటికి పెద్దవారు. మమ్మల్ని అడిగారు. రాకపోతే నేర్చుకో అని చెప్పి ఉషకి చెప్పారు. అదే మాట మీరు అక్షితకి కూడా చెప్పొచ్చు కదా! ఆ! చేసుకో నీ పని నువ్వు అని. తను మాలాగే ఇంటి కోడలే కదా!" అని చెప్పి అనగానే, ఇకప్పుడు చరణ్, "ఏ
ఆల్రెడీ మా అమ్మకి కషాయం పెట్టివ్వాలనుకున్నారు. అదే చేత్తో జ్యూస్ ఇస్తే ఏమన్నా అరిగిపోతుందా ఏంటి అని చెప్పి అనగానే చరణ్, "అదేంట్రా అలా అంటావు? అక్షిత ఇంటి కోడలు. ఆ! అలాగే వీళ్ళు కూడా ఇంటి కోడలు కదా! ముగ్గురు ఇంటి కోడళ్ళే. ఏంటి ఎవరు ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా?" అని చెప్పి అంటూ ఉంటారు ప్రసాదరావు. "అదేంటి ఉషా, అటు అక్షిత ఇద్దరు ఒకటేనా ఏంటి?" అని చెప్పి సుమలత అంటుంది. "మరి కాదా? ఇద్దరు ఒకటే అత్తయ్య. ముగ్గురం ఒకటే. ముగ్గురం ఇంటి కోడళ్ళమే, సమానమే" అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. సో, ఇంతే అండి. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.